పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు మార్కెట్ యార్డు నుంచి 163వ రోజు యాత్ర ప్రారంభించిన షర్మిలకు ప్రజలు బ్రహ్మరథం పట్టారు. మరో ప్రజా ప్రస్థానానికి అడుగడుగున అపూర్వ స్వాగతం లభించింది. పిల్లలు, మహిళలు, వృద్ధులు, విద్యార్థులు ఇలా అంతా షర్మిల వెంట కదం తొక్కారు. పలు చోట్ల మహానేత తనయకు మంగళహారతులతో స్వాగతం పలికారు మహిళలు. కొత్త బట్టలను కానుకగా ఇచ్చారు. పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లు నియోజకవర్గంలో మరో ప్రజా ప్రస్థానం సాగిన దారులన్నీ జనంతో నిండిపోయాయి. పాదయాత్ర దారుల్లో ఆగిన వాహనాల్లోని వారిని పలకరిస్తూ ముందుకు సాగారు షర్మిల. బస్సులు, ఆటోలు, కార్లు, బైకులపై వెళ్తున్న వారి వద్దకు వెళ్లి మరీ వారిని పలకరించి కొందరికి అభివాదం చేస్తూ ముందుకు కదిలారు షర్మిల. వాహనాల్లో వెళ్తున్న వారందరికీ ఊహించని రీతిలో షర్మిల ఎదురవడం, కరచాలనం చేయడంతో వారి ఆనందానికి అవధులు లేకుండా పోయింది. మహానేత బిడ్డను చూశామన్న ఆనందం వారిలో అణువణువు కనిపించింది. పాదయాత్రలో భాగంగా వచ్చిన మహానేత బిడ్డతో విగ్రహాలను ఆవిష్కరింపజేసుకున్నారు. మరో ప్రజా ప్రస్థానం పాదయాత్ర దారుల్లో పలు చోట్ల వైఎస్ఆర్ విగ్రహాలను ఆవిష్కరించారు షర్మిల. మరికొన్ని చోట్ల పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ చిన్నారి పేరు ప్రసన్న. వయసు 10 ఏళ్లు. ఉండేది పశ్చిమ గోదావరి జిల్లా పాలకొల్లులో. 6వ తరగతి చదువుతోంది. వైఎస్ఆర్ అంటే ప్రసన్నకు గుండెల నిండా అభిమానం. ఆ అభిమానంతోనే షర్మిల పాదయాత్రలో పాల్గొంది ప్రసన్న. మహానేత మరణంతో రాష్ట్ర ప్రజలు ఎంతటి ఇబ్బందులను ఎదుర్కొంటున్నారో షర్మిలకు విన్నవిస్తూ ప్రసన్న పాడిన పాటను వినండి. రాజన్న ఓ రాజన్న, రాజశేఖరుని ముద్దు బిడ్డలమ్మా, అన్న కోసమే కాలిబాట పట్టినావమ్మా. రావణుడేమో రారాజుని శరశాలలో బంధించినాడమ్మా. రామరాజ్యం కోసం ప్రజలేమో అల్లాడిపోతున్నారమ్మా. షర్మిలమ్మా ఓ షర్మిలమ్మా, పంటలేమో బీడి మారిపోతున్నాయమ్మా. నీరు లేక ప్రజలేమో ప్రాణాలర్పిస్తున్నారమ్మా. పత్తి రైతేమో ఒత్తిలా కాలిపోతున్నాడమ్మా. నిర్భయంగా తిరగలేని నిర్భయమ్మ జీవితాలమ్మా. షర్మిలమ్మా ఓ షర్మిలమ్మా. మాట మీద నిలబడిన వైఎస్ఆర్ కుటుంబాన్ని ఎంతటి కష్టాలు పాల్చేస్తున్నారో వివరిస్తూ ప్రసన్న పాడిన మరో పాటను వినండి. అన్నా అన్నా అని ఎంత పిలిచినా తనిమి తీరదేమి, ప్రాణాన్నే పనంగా పెట్టినా అధిష్టానం నీ ప్రేమను కాదంటారేమి. ఇడుపుల పాయలో విజయమ్మ వాగ్దానం, చెంచలగూడ జైల్లో జగనన్న జీవితం, సమాజంలో షర్మిలమ్మ సమరం, దేశానికి భారతమ్మ శోకం. అన్నా అన్నా అని ఎంత పిలిచినా తనిమి తీరదేమి, భగీరథుని భాగ్యనగరం, ప్రాణహిత చైవెల్లకు అరుణోదయం. రాజన్న పోరాటం పోలవరం, పొంగి పొరులుతున్న జనసందోహం. రాజన్న గుండెల్లో రైతన్న, ఆరోగ్యశ్రీ అద్భుతమన్నా. అన్నా అన్నా అని ఎంత పిలిచినా తనిమి తీరదేమి. జగనన్నను అన్యాయంగా జైల్లో పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తోంది ప్రసన్న. ఎందుకంటే 2 కిలో బియ్యం, రాజశేఖర్ అన్న కిలో బియ్యం 2 రూపాయలకి ఇచ్చాడు. జగనన్నని జైల్లో పెడతాం చాలా బాధగా ఉంది. షర్మిలమ్మ అంత అలా నడవడం ఫస్ట్ టైం చూశాను నేను షర్మిలమ్మని, కానీ చాలా బాధగా ఉంది. దమ్ముంటే సిబిఐని ఇక్కడ ప్రజాసేవ మీటింగ్ పెట్టమనండి, అప్పుడు చూపిస్తాం మా జగనన్న దమ్మేంటో. వైఎస్ కుటుంబం మీద పాడిన పాటలను ప్రసన్నే స్వయంగా రాయటం మరో విశేషం.